పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా యుద్ధ కాలములో, శ్రమల కాలములో మన ఆత్మలను ఫలింప చేసుకోవటానికి దేవుడు మనకు వసగిన 3 మార్గాలు: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. బైబిల్ గ్రంథం ఈ దాన ధర్మాల గురించి ఏం బోధిస్తుంది? మనకి దాన ధర్మాల వలన మనకి ఏమి మేలు వనగూరుతుంది అనే సత్యాన్ని కొన్ని వాక్యాలను చదువుకుంటూ ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథ ఆధారంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. ముఖ్యంగా మొదటిగా యేసు ప్రభువే స్వయంగా మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే స్వయంగా యేసు ప్రభువే పలికిన మాట ఏమిటంటే పిల్లారా, 6వ అధ్యాయము 3వ వచనములో, నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చెయ్యము. అట్లయినా రహస్య కార్యములలో గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. స్వయంగా క్రీస్తు ప్రభువే పలికిన మాట. నువ్వు సహాయం చేయి, నువ్వు దానం చెయ్యి. నువ్వు దానం చేయగలిగితే దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ప్రసాదిస్తాడు. క్రీస్తు ప్రభు పలికిన మాట ప్రియులారా ఏమిటి అంటే, ఇదిగో ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికి మీరు 1 గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా, ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికి మీరు 1 గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా కానీ తప్పనిసరిగా మీరు దాని ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రభువు చెప్పిన మాట ప్రియులారా. కాబట్టి ఇదిగో దాన ధర్మాలు అనేటువంటివి క్రైస్తవ విశ్వాసములో ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. ఇక్కడ దాన ధర్మాలు అంటే పిల్లారా, డబ్బు ధనం ఇవ్వడం నా పని అయిపోయింది అనుకోవటం మాత్రమే కాదు, ఇతరులకి, పొరుగు వారికి మన సహాయాన్ని ఇవ్వడం, మన సేవ చేయడం. ఎందుకని ప్రభు అనేటువంటి మాట ఏంటంటే, ఆ పేదలలో, ఆ రోగులలో, ఆ అవసరతలో ఉన్నటువంటి వారి ద్వారానే నేను మీ దగ్గరికి వస్తాను, వారి ద్వారానే మీ వద్దకు వస్తాను. మదర్ తెరేసా చెప్పలా? ఒకసారి ఒక బాగా ధనవంతులు మదర్ తెరేసా నిర్మల హృదయంలోనికి వెళ్ళారు. మదర్ తెరేసా ఒక వ్యక్తి పుండు రసిగారుతుంటే ఆ తల్లి స్వయంగా ఆ పుండుని శుద్ధి చేస్తుందంటండి. ఆ స్పిరిట్ తోటి, వాటితో శుద్ధి చేస్తుందట. ఆ వ్యక్తి, వచ్చినట్టు వ్యక్తి, అమ్మా ఎలా చేయగలుగుతున్నావమ్మా ఇంత సేవ? నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ నేను చేయలేనంటే మదర్ తెరేసా అన్నదంట, నాకు 10 కోట్లు ఇచ్చినా నేను కూడా చేయను అని చెప్పి అప్పుడు అసలైన విషయం చెప్పిందట. ప్రతి రోగిలో, ప్రతి అనాథలో, ప్రతి అభాగ్యునిలో నా యేసయ్య ఉంటాడు అని నాకు తెలుసు. కాబట్టి ప్రతి రోగి ముఖంలో నేను యేసయ్య ముఖాన్ని చూస్తాను. కాబట్టే నేను వారికి సేవ చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉద్దేశం, ఈ తలంపు మన కళ్ళల్లో, మన మనసులో, మన హృదయంలో ఉంటే సేవ చేయడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాం. దాన ధర్మాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, దాన ధర్మాల ద్వారా మనకు వనగూరే ప్రయోజనం, దాన ధర్మాల ద్వారా మనకు కలిగే ఆత్మీయ ఫలాలు తోబితు గ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తుంది. దేవుని యొక్క దూత అయినట్టు రఫాయేలు దేవదూత ద్వారా దేవుడే మాట్లాడతాడు. వాక్యాన్ని చదువుకుంటే తోబితు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనములో, దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి నీ సొత్తును దాన ధర్మములు చేయము. దేవుని పట్ల భయభక్తులు చూపేవారికి నీ సంపదని దాన ధర్మాలుగా ఇవ్వు. నీవు పేదలను, అనాథలను అనాధారము చెయ్యకుండు అని దేవుడును నిన్ను అనాధారము చెయ్యడు. ఆపదలో ఉన్నటువంటి వారికి నీవు సహాయం చేస్తే దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు. చాలా ముఖ్యమైన మాట ప్రియులారా. ఆ తర్వాత నీకున్న దానిని బట్టి దానము చెయ్యి. ఎక్కువగా ఉంటే ఎక్కువగా దానం చెయ్యి, తక్కువగా ఉంటే తక్కువగా ఇమ్ము. కానీ ఇచ్చుటలో మాత్రం వెనుకడుగు వెయ్య మాకు. కలిగిన దాంట్లో
మనం సహాయం చేయాలి. కొంతమంది మనలో నాకు ₹1,00,000 వచ్చిన తర్వాత నేను సహాయం చేయడం మొదలు పెడతా. అస్సలు చేయడాడు. ₹10 ఉన్నప్పుడు అందులోంచి ₹1 ఇవ్వలేనటువంటి వాడు, ₹100 ఉన్నప్పుడు అందులోంచి ₹10 ఇవ్వలేనటువంటి వాడు, ₹1000 ఉన్నప్పుడు అందులోంచి ₹50, ₹100 సహాయం చేయనటువంటి వాడు, ₹1,00,00,000 ఉన్నప్పుడు కూడా సహాయం చేయడండి. కానీ ₹10 ఉన్నప్పుడు చేసినటువంటి వాడు ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇంకా చేస్తాడు. ఇది మనస్తత్వం అండి, స్వభావం. కాబట్టే ఏమంటుంది గ్రంథం, తోబీతు గ్రంథం? నీకున్న దానిని బట్టి సహాయం చేయి, సహాయం చేయటంలో మాత్రం వెనకడుగు వెయ్య మాకు. ఎందుకని చేయాలట? నీవు ఇచ్చినటువంటి ఈ సహాయమే నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు నీకు పెద్ద నిధిలాగా సహాయపడుతుంది. దేవుడే సహాయం చేస్తాడు నీకు, నువ్వు చేయగలిగినప్పుడు. అన్నిటికంటే ముఖ్యమైన మాట ఇప్పుడు వస్తుందండి. ఏమిటి అంటే, దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక. దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక. కాబట్టి ఏం చేస్తాడట? కనుక దానము చేయువానని అతడు అంధకార బంధురమైన మృత్యులోకము నుండి కాపాడును. మరణము నుండి కాపాడతాడు. ఏ మరణము నుండి? ఆత్మీయ మరణము నుండి కాపాడతాడు. నువ్వు దానం చేయగలిగితే నిన్ను కాపాడుతుంది మరణము నుండి. అదే నిన్ను కాపాడుతుంది నువ్వు దానం చేయగలిగితే. ప్రియులారా, అదే తోబీతు గ్రంథములో 12వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుంటే, ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితమును జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట మంచిది. ప్రార్థన చాలా మంచిది. ధనమును కూడబెట్టుకొని చెడు జీవితాన్ని జీవించటం కంటే, చెడు జీవితం జీవించటం కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయటం మంచిది. తోబీతు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. మంచి జీవితమును గడుపుచు దాన ధర్మములు చేయుట ఇంకా మెరుగు. బంగారమును కూడబెట్టుకున్నట కంటే దానము చేయుట మంచి పని. దానం మిమ్ము మృత్యువు నుండి కాపాడును, నరకము నుండి కాపాడుతుంది, మీ పాపములనెల్లా కడిగివేస్తుంది. దాన ధర్మములు చేయువారు దీర్ఘాయుష్మంతులగుదురు. పాప పనులను దుష్కార్యములను చేయువారు తమకు తామే కీడు తెచ్చుకుంది. ఎన్ని మాటలు ఉన్నాయి పిల్లలు దాన ధర్మాల గురించి. ప్రార్థన చేయటం మంచిదే, కానీ దానికంటే ఎక్కువగా పేద సాధనలను ఆదుకోవటం ఇంకా మంచిది. ఎందుకని? దానము నీ పాపములను కడిగి వేస్తుంది, శుద్ధి చేస్తుంది. కాబట్టే మదర్ తెరేసా ఒక మాట అంటారు. ఏంటంటే, ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్న. అంటే ఇక్కడ ప్రార్థన అవసరం లేదు అంటల్లా. ఆమె కంటే ప్రార్థనా పరులు ఇంకెవరు లేరు. గొప్ప ప్రార్థనా పరురాలు ఆమె. ప్రార్థన గంటలు చేసేటువంటి ఆవిడ. అయినా కానీ ఆమె ఏమంటుందంటే, ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్న. అది అవసరం. ప్రియులారా, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనతో మనం కట్టుకొని పోయేది దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ దానమే, పరులకు చేసేటువంటి సహాయమే. ప్రియులారా, అది లేకపోతే ప్రయోజనం లేదు. ఒకానొకసారి 2 స్త్రీలు చనిపోయారు, స్వర్గానికి వెళ్ళారు. 2 స్త్రీలు చనిపోయి స్వర్గానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ పేద యువతి, రోజు పొలానికి వెళ్ళేది, పాపం పని చేసుకునేది, సమయం ఎక్కువ దొరికేది కాదు. పాపం సమయం దొరికినప్పుడు ఆదివారం అటువంటిప్పుడు ప్రార్థనకి వెళ్ళేది, పూజల్లో పాల్గొనేది. రెండవ ఆవిడ చాలా ధనవంతురాలు, ఎక్కువగా పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతిరోజు వెళ్ళేది గుడికి. మొదట ఆ పేద యువతి మరణించింది. ఆ పేద యువతి మరణించి ఆ యొక్క పేతురుగారి దగ్గరికి వెళ్ళారు. ఒక చిన్న మూట, ఏముందమ్మా, నువ్వేం తెచ్చావు, ఏం చేసావు చెప్పమ్మా అంటే, అయ్యా నా దగ్గర ఈ చిన్న మూట ఉందయ్యా, ఈ చిన్న మూటతో నన్ను పరలోకానికి పంపించు అన్నదట.
ఇది చాలా చిన్న మూటలాగా ఉందమ్మా అని త్రాసులో పెట్టాడు. త్రాసు చాలా కిందికి వెళ్ళింది. ఓ వెరీ గుడ్, రా నీకు ఒక ఇంటిని చూపిస్తా అని చూపిస్తే అది బంగారంతో దగదగలాడిపోతూ ఉంది. తర్వాత ఒక స్త్రీ వచ్చింది, ఆ ధనవంతురాలు వచ్చింది. ఆ పేదావిడ పెద్దగా గుడికొచ్చేది కాదు, ఆదివారం వచ్చేది, పొద్దావులు పనులకు వెళ్ళేది. ఆమెకే దేవుడు అంత గొప్ప ఆ ఇంటినిచ్చాడంటే, గృహాన్నిచ్చాడంటే నాకెంత గొప్పది ఇస్తాడో దేవుడు అనుకొని ఆమె దగ్గర ఉన్న మూటని పేతురు గారికి ఇచ్చారు. ఇచ్చేసరికే పేతురు గారు తరాసులో పెట్టాడు, అది కూడా తూగింది. తీసుకొని వెళ్ళి ఒక గుడిసెనిచ్చాడు. ఇదేంటండి మీరు ఏదో పొరబట్టట్టున్నారు, నాకు ఇవ్వాల్సిన ఇంటిని ఆమెకి ఇచ్చి ఆమెకి ఇవ్వాల్సిన ఇంటిని నాకు ఇచ్చినట్టున్నారు అన్నాడు. అన్నదేమా, లేదమ్మా సరిగానే చేశాను, ఇక్కడ పొరపాట్లు జరగవు భూలోకంలో లాగా, అదేవిధంగా తరాజుల కింద మోసాలు జరగవు అమ్మా, కరెక్ట్గానే జరిగిందమ్మా అని చెప్పాడు. ఏంటి పేతురు గారు ఏమొచ్చింది తేడా అంటే, అమ్మా ఆవిడ తనకున్న కొద్ది సమయంలో దేవుడి దగ్గరకు వచ్చేది ప్రతి ఆదివారం కొన్నిసార్లు. మిగిలిన సమయంలో ఆ తల్లి పనికి వెళ్ళేది. పాపం రెక్కాడితే కానీ డొక్కాడుతుంది. కానీ ఆ తల్లి తనకొచ్చే ధనములో పొరుగు వారికి సహాయం చేసేదమ్మా. అవి చాలా బరువు ఉన్నాయి, నన్నేం చేయమంటావు? నీవు గుడికి వెళ్ళేదానివి కాదంటల్లా, కానీ నీవు ఆ గ్రామం మొత్తంలో కూడా పిసినారి సంఘానికి అధ్యక్షురాలివి. ఎంగిలి చేత్తో కాకినల్లించేదానివి కాదు. ఎలాగా? నువ్వు తెచ్చినవన్నీ కూడా బోలు తాలు, ప్రయోజనం ఏముంది? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ అంటారు కదా, మన కోసం మనం కూడబెట్టుకునేది నేలపాలు మట్టిపాలు, పరులకు మనం ఇచ్చేదే మన పాలు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన వంతుగా ఉంటుంది, మన ఆస్తిగా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అవే మన సంపదగా ఉంటాయి, అవే మన తరపున మాట్లాడతాయి. అవే పరలోకముల మన సంపద ఏంటంటే అదే మన సంపద. ప్రియులారా, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తారు, పేద సాధలకు దాన ధర్మములు చేసి తద్వారా ఆ విధంగా మీరు స్వర్గములో సంపదలు కూడబెట్టుకోండి, నిత్య జీవితమున కొరకై సంపదలు కూడబెట్టుకోండి. నీవు కూడబెట్టుకుంటున్నావా? ఈ శ్రమల కాలంలో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు ఎంతవరకు చేస్తున్నావు? దాన ధర్మాలు గుళ్ళోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని అయిపోయింది నా పని, నేను చేశాను బాగానే అనుకుంటే కుదరదు. దాన ధర్మాలు, సహాయం చేసే గుణం. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం 30-31 వచనాలు చదువుకుందాం. జలములు మంటలను చల్లార్చును. మంటలు వచ్చినప్పుడు నీళ్లు చల్లుతాం, చల్లారిపోతాయి. దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తము చెయ్యును. నీ పాపాలు కడిగి వేస్తాయి దాన ధర్మాలు. పరులకు ఉపకారము చెయ్యువాడు తన భావి జీవితం అంటే పరలోక జీవితమును భద్రము చేసుకున్నట్లే. పరులకు ఉపకారం చెయ్యువాడు, సహాయం చేసేవాడు భావి జీవితాన్ని, పరలోక జీవితాన్ని భద్రపరచుకున్నట్లే. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథం ప్రిలారా, ఇదిగో ఈ దాన ధర్మాల గురించి చాలా చక్కగా వివరిస్తుంది ప్రిలారా. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనములో, నరుడు పేదలకు చేసిన దాన ధర్మములు ప్రభువు తన ఉంగుళియము వలె విలువతో చూసును. దేవుడంట ప్రజలు పేద సాధలకు చేసిన దానాన్ని తన యొక్క అధికార ముద్రగా, ఉంగరములాగా చూసుకుంటాడట. నరుడు పేదల పట్ల చూపు కరుణను ప్రభువు తన కంటి పాప వలె మన్ననతో చూసును. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉందాం, దేవుని వేడుకుందాం. మనం పేద సాధల ఎడల ఉదార బుద్ధిని కలిగి, దానగుణాన్ని కలిగి జీవించే హృదయాన్ని దయచేయమందాం. మరలా చెప్తున్నాను, మనం మరణించిన తర్వాత మన ఆస్తి మనం పేదలకు ఇచ్చిందే, ఇంకా వేరే ఆస్తి ఏమున్నది? ఏం కట్టకపోం. సామెతల గ్రంథంలో ఇంకా స్పష్టంగా
సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా మనకి సెలవిస్తుంది పిల్లారా. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. పేదలను ఆదుకున్నచో ప్రభువునకు అప్పిచ్చినట్లే ఆ అప్పును దేవుడు తప్పక తీర్చును. పేదలకి సహాయం చేస్తే దేవుడికి అప్పిచ్చినట్టే ఆ అప్పును దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పాస్కాయిత్త కాలంలో మనం ఎంతవరకు పేదలకి, అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తున్నాం? ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రభు అయిన క్రీస్తు స్వయంగా మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో 31వ వచనం నుంచి చదువుకుంటే, 34వ వచనం చదువుకుంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు. కుడివైపున కొంతమందిని ఉంచుతాడంట, ఎడం వైపున కొంతమందిని ఉంచుతాడట. తాను కడతీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు కుడివైపున కొంతమందిని ఉంచుతారు, ఎడం వైపున కొంతమందిని ఉంచుతాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో 34వ వచనం నుంచి మనం చదువుకుంటే, కుడివైపున ఉన్న వారితోటి రండి నా పరలోక రాజ్యంలో చేరుకొనండి అంటాడు. ఎడం వైపున ఉన్నటువంటి వారితో నిత్య నరకాగ్నికి వెళ్ళండి అన్నాడు. ఏంటి వీళ్ళు చేసిందేంటి, వీళ్ళు చెయ్యిందేంటి? వీళ్ళు పేద సాధలను ఆదుకున్నారు, ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టారు, దాహంతో ఉన్నటువంటి వారికి దాహం తీర్చారు. వీళ్ళు మేము చెయ్యంపో అన్నారు. ఇదొక్కటే తేడా, ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరి బాధ్యత మనకు తోచినట్లుగా, మనకు చేతనైనట్లుగా పేద సాధలకి సహాయం చేద్దాం. నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా అది నీ క్రియల లోపములో తెలియకపోతే, బయటకు రాకపోతే అంతా శూన్యమే. మనం కట్టకపోయే మూట మనం పేదలకు పెట్టే సహాయమే. అదే మనల్ని కాపాడుతుంది, అదే మనల్ని ఆదుకుంటుంది. అవే దేవుని సమక్షంలో మన పక్షాన మాట్లాడతాయి. పేదలు మాట్లాడతారు మన పక్షాన. దేవుని వేడుకుందాం పిల్లారా, ఆ మంచి మనస్సును ఇవ్వమని, ఆ సహృదయాన్ని ఇవ్వమని దేవుని వేడుకుందాం. పౌలు గారు పిల్లారా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఏమని? ఇదిగో పిల్లారా, మీరు సహాయం చేస్తున్నప్పుడు మీరు ఉదార బుద్ధితో ఉండండి, బలవంతంగా ఉండమాకండి, ఒత్తిడితో ఇవ్వమాకండి, మంచి మనసుతో ఇవ్వండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనంలో గొప్ప మాట మాట్లాడుతున్నాడు, వినండి. విత్తనములు కొద్దిగా చల్లితే కొద్ది పంటే, ఎక్కువ విత్తనాలు చల్లితే ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? దాన ధర్మాల గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు కొద్దిగా దానం చేస్తే కొద్దిగానే దీవెన. ఆ తర్వాత ఏమంటున్నాడు? 7వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయం 7వ వచనం. కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానం ఇవ్వాలి. బలవంతంగా ఇవ్వమాకండి, ఫోర్స్ఫుల్గా ఇవ్వమాకండి. తప్పదే, అయ్యో అనవసరం ఇక్కడికి వచ్చా, వీళ్ళకి సాయం చేయాల్సి వచ్చింది, అది వద్దండి. సంతోషంగా దానం చేయండి. ఏలయనగా సంతోషముగా దానమనొచ్చు అని దేవుడు ప్రేమించును. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు ఎప్పుడు నువ్వు దానం చేస్తే. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండటయే కాక ప్రతి ఉచిత కార్యము అవసరమైన దానికంటే ఎక్కువగా కలిగి ఉంటారు అని పలికి పేదలకు ఉదారముగా ఇచ్చును, ఆయన దయ కలకాలము ఉండును. ప్రియులారా, దానము చెయ్యువానని దేవుడు ప్రేమించును. ఏ విధంగా? సంతోషముగా దానం చేయవాలని దేవుడు ప్రేమిస్తాడు. శ్రమల కాలములో మనకు తోచిన విధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి వారికి మనసుంటే మార్గం ఉందండి. సహాయం చేసే గుణాన్ని, దాన ధర్మం చేసేటువంటి మనస్సుని మనకు దయచేయమని వేడుకుందాం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉన్నటువంటి దానిని పేదలకు కానీ దేవాలయంలో కానీ ఇవ్వాలి. ఇది నియమం. ఖచ్చితంగా మనం దాన్ని చెయ్యాలి. అప్పుడే దాని ఫలాలు మనకు వస్తాయి, అప్పుడే దాని ఫలితం మనకు వస్తుంది. నేను ఉపవాసం ఉన్న తర్వాత ఒక పూట భోజనం అది కూడబెట్టుకొని మరలా నా కోసం వాడుకుంటే ప్రయోజనం ఏంటండి? అది పరులకు ఉపయోగపడాలి కదా.
ఈ అర్థాన్ని కలిగి ఈ శ్రమల కాలంలో ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలతో మన ఆత్మలను ఫలింప చేసుకోవడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని దేవుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు దాన ధర్మాలు మా పాపాలను చల్లారుస్తాయని, మా పాపాలను కడిగివేస్తాయని నువ్వు స్పష్టంగా తెలియజేశావు. నీ సన్నిధిలో నిలబడ్డప్పుడు, కడబొర ఊదినప్పుడు నీవు మమ్మ అడిగేటి ప్రశ్న, నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావా? దాహముగా ఉన్నప్పుడు దాహము తీర్చావా? వస్త్రహీనుడినై ఉండగా వస్త్రాలు ఇచ్చావా? పరదేశినై ఉండగా నన్ను ఆదుకున్నావా? చెరసాలలో ఉండగా సందర్శించావా? రోగిగా ఉండగా పరామర్శించావా? ఇవి చేయకపోతే నా రాజ్యంలో నీకు స్థానం లేదని పలుకుతావు. దేవా, ఈ సత్యాన్ని మేము తెలుసుకొని రానున్నటువంటి స్వర్గరాజ్యము కొరకే మేము సిద్ధపడుతూ ఈ తపస్సు కాలంలో ముఖ్యంగా ప్రభు దాన ధర్మాలు చేసేటువంటి సద్గుణాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈనాడు ప్రభు వేదనలతో బాధలతో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటూ ప్రభువా, ఈ శ్రమల కాలంలో పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని ఆశించని బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. పరీక్షల సమయం తండ్రి, చదువుకునే బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. చక్కని జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. ఈ పరీక్షలు రాసే సమయంలో ప్రభువా, వారందరినీ ప్రభువా ప్రత్యేకమైన రీతిలో యేసురాజా, ప్రత్యేకమైన రీతిలో మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. మా కోసం ప్రార్థించండి స్వామి అని ఈ వీడియోల కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఆ బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి ఉద్దేశాలను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.